ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలు, సూపర్ సిక్స్ మోసాలపై శాసనసభలో పాలక పక్షాన్ని నిలదీస్తామనే భయంతోనే 40% ఓట్లు సాధించిన వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదని పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కూటమి సర్కారు వైఫల్యాలను సభ వెలుపల ప్రభుత్వ సాక్ష్యాధారాలతో ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. శాసన మండలిలో ప్రజాగళాన్ని గట్టిగా వినిపించి వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదనే ఆలోచనతో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని జగన్ మండిపడ్డారు. కేసులు పెడతారని ఎవరూ భయపడవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న ఉదయం శాసనసభ్యులతో, మధ్యాహ్నం మండలి సభ్యులతో జగన్ సమావేశమయ్యారు. అప్పులపై ఎన్నికల ముందు చేసిన ప్రచారమంతా అబద్ధమని, బడ్జెట్ పత్రాల ద్వారా కూటమి నాయకులే చెప్పారని జగన్ స్పష్టం చేశారు. అప్పులపై కూటమి దుష్ప్రచారంపై పూర్తి వివరాలతో మీడియా ముందు వివరిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీలంతా మండలిలో వైసీపీ సైనికుల్లా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్నారు. కౌన్సిల్కు మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు.